మీరు పెట్టే రూపాయికి మీరే ఇవ్వకపోతే పక్కన వాళ్ళు ఎక్కడి నుంచి తిరిగిస్తారు మీకు? అవునా? ఎవరు ఇవ్వాలి? పెళ్లి కూతురు తండ్రి తల్లి. వీళ్ళు సభ్యంగా గట్టిగా నిలబడితే వివాహం సభ్యంగా. అవునా కాదు? ఖర్చు పెట్టేది ఎవరు? కన్యాదాతే కదా. అవునా కాదా? మరి వాళ్ళేగా సభ్యంగా ఉండి చూసుకోవాల్సింది. చెప్పండి, వివాహ ప్రక్రియ మనం ఏది ఊరికినే చేయట్లేదు. చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఆడపిల్లలు లేని వాళ్ళకి కన్యాదాన ఫలితం రావాలి. దేవుడు కళ్యాణం చేస్తారు. అమ్మాయినే వాళ్ళ అమ్మాయిగా బాగా అమ్మవారు కన్యాదానం చేస్తారు. ఈ కన్యాదాన ఫలితం రావాలి. బాగా వివాహం కాలేదా కూడా అయిపోయింది. మనకే ఆ ఫలితం రావాలని మళ్ళీ వివాహం చేస్తుంది. దేనికోసం? నిత్యకన్య అమ్మవారు. అందుకోసం కన్యాదాన ఫలితం వస్తుందని చేస్తున్నాం. అర్థమైందండి? జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి.
जीवितानां दास्यामि विष्णवेदभ्यं मन्धावतीर्षया सारमुदां साक्षि सुशीलाय सुमेधसे प्रेमं प्रेत्यामि धर्मकामार्थसिद्धये विश्वंभरा सर्वभूता साक्षिणि सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातुकमनापतिः చెప్పండి मम यथाशक्ति एतत् कन्यानाः समये यथाशक्ति गोदानार्थं भूदानार्थं हिरण्यं तुभ्यमहं సంప్రదదే. ఏమి ఇచ్చిన రూపాయన 10 రూపాయలని ఎంత ఇచ్చారో అది బంగారంతో సమానంగా భావన చేసి బంగారంతో సమానం మీద నిలుస్తున్నాం కాబట్టి ధనం పెట్టి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం हिरण्यवर्णां हरीं सुवर्णरजतश्रियां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं वर्धनेन प्रजाभूतानि सम्भवगद्धमा श्रियं वासयमे दुले मातरं पद्ममालिनीं आपसृज्यसिद्धानि शुक्लीतवसमेग्रे निजदेवीं मातरं श्रियं वासयमे दुले आद्रां पुष्करणीं पुष्पिं पिङ्गलां पद्ममालिनीं आद्रां यत्करणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं ताम् आवहजातवेदो लक्ष्मीर्मणवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योत्सां विद्येयं पुरुषानहं पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वन्नादपद्मं मयि सन्निधत्तां यासां पद्मासनस्तां विलगडितरी पद्मपत्राय दाक्षी गम्भीरावताविस्तरमणविदां सुप्रवस्तोत्तरीयाम् ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी शरीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. మా ఆడవాళ్ళు 2 అక్షరాలు చేతిలో తీసుకోండి, మగవాళ్ళు కూడా. మగవాళ్ళు మాత్రం చెప్పండి. మమ అహరహర 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 అనుష్ఠాన అనుష్ఠాన దోష నివృత్తి సిద్ధ్యర్థం. ఆడవాళ్ళు మాత్రం చెప్పండి. మమ సుహాసిని సౌభాగ్య సౌమాంగళ్య సిద్ధ్యర్థం. ఇద్దరు ఏతత్ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామినః వైవాహిక ఉత్సవ సమయే మాంగళ్య యజ్ఞోపవీత పూజాం యథాశక్తిం సమర్పయామి. దగ్గర వేసేసేయండి. మా ఆడవాళ్ళ మాత్రం పసుపు తీసుకొని ఇక్కడ వేయండి. పక్కన మీగా కవల మాత్రం కొద్దిగా మళ్ళీ మీరు తీసుకొని వెళ్ళి 3 సార్లు వేయండి. మీరు బొట్టు పెట్టుకునేట్టుగా వేసుకోండి. 3 సార్లు వేసిన తర్వాత పూజ చేయండి. ఓం మేదినీ దేవి సుందరీ సా కుసురా దేవి వాసవి ఓం
माङ्गल्यदेवताय नमो नमः नानाविधफलपुष्पाक्षररिद्राङ्गमूयां సమర్పయామి. చక్కగా నమస్కారం తీసుకొని ఆ కుంకుమ తీసి బొట్టు పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ కుంకుమ పూజ చేసినా డైరెక్ట్ కుంకుమతో పూజ చేయకూడదు. 3 సార్లు 5 సార్లు పసుపు చేసి తర్వాత కుంకుమతో పూజ చేయాలి. ఇంకోటండి, పాపిట్లో బొట్టు ఎవరు పెట్టాలి? భర్తకి మాత్రమే ఉన్నదిగా, ఇంకెవరు పెట్టకూడదు. బొట్టు పెట్టుకోండి. ఎక్కడికి బొట్టు పెట్టేసి చూపించకండి. ఇక్కడ మాత్రమే బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక భర్త మాత్రమే పెట్టాలి, లేదా మీరు పెట్టుకోవాలి. ఇంకెవరు పెట్టకూడదు. పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి. చిన్న చిన్నవే, తర్వాత పెద్ద పెద్ద ఇబ్బందులు పెట్టి తెలియగా చేస్తారో తెలిసి చేస్తారో చిన్న చిన్న విషయాలు తెలుసుకున్నాం. ఒక్కొక్కసారి దేవాలయానికి వస్తే ఒక్కొక్క విషయం తెలుసుకొని వెళ్ళండి. ఓం మగవారికి ఆ సంకల్పం చెప్పించాను కదా, ఆహారాహార అనుష్ఠాన దోషాన్ని వృత్తి సిద్ధ్యర్థం. ఏమిటిది? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి అనుష్ఠానం ఉంటుంది, సంధ్యావందనం వాళ్ళ అనుష్ఠానం. యజ్ఞోపవీతం లేని వాళ్ళకి వాళ్ళ ఇంటి దేవతారాధన ఉంటుంది. ఆ దేవతారాధన చెయ్యకపోయినా ఏదైనా తప్పులు ఒప్పులు చేసినా ఆ దోషాలన్నీ తొలగిపోయి వాళ్ళు తృప్తి పడటం కోసం, వాళ్ళ యొక్క సంపూర్ణ శుభానుగ్రహం ప్రసాదించడం కోసం స్వామివారి యజ్ఞోపవీతానికి పూజ చేస్తామని మగవాళ్ళ చేత చెప్పించారు. ఆడవాళ్ళ చేత మీకు అక్షయం సుహాసిని సౌభాగ్య సౌమాంగల్య సిద్ధ్యర్థం మాంగళ్య పూజ గడిచి రెండు తాళిబొట్లు వేస్తారు కదా వివాహంలో. ఒకటేమో లక్ష్మీదేవి నుంచి కూర్చోబెట్టారు, అంటే శ్రీదేవి. రెండవది భూదేవి నుంచి కూర్చోబెట్టారు. మిగతా ఏ పూజలైనా మళ్ళీ అయిపోగానే కలిపేస్తాం, వెళ్ళిపోతారు. వీళ్ళని అలా పంపించాం. స్థిరంగా ఇక్కడే కూర్చొని ఉండండి అని చెప్పి చెప్తాం. స్థిర నివాస సిద్ధ్యర్థం. మంగళసూత్రం మీరు మాంగళ్యం కడతారు కదా పెళ్లిలో, అది మాత్రమే మంగళసూత్రం. నల్లపూసల మంగళసూత్రం దాని గుర్తుపెట్టుకోండి. నల్లపూసల మంగళసూత్రం అని చెప్పారా పెళ్లిలో? నల్లపూసలు అని దేనికోసం వేసుకుంటారు? దృష్టి తగలకుండా ఉన్నట్టు చక్కగా ఉన్నారే అని అనిపించుకోకుండా నల్లపూసలు తీస్తే దృష్టి దాని మీద వెళ్ళిపోతుంది. అంతేగాని నల్లపూసలే తాలిబొట్టు కాదు. తాలిబొట్టు కొక్కారికే నల్లపూసలు మెళ్ళ వేసుకుంటే తాలిబొట్టు తీసి మీరు ఎప్పుడైతే మెళ్ళ వచ్చి తీస్తారో ఆ క్షణమే ఆ తాలిబొట్టు మీద వివాహ సమయంలో మనం పిలిచి కూర్చోబెట్టినటువంటి లక్ష్మీదేవి భూదేవి ఇద్దరు వెళ్ళిపోతారు. అది ఉత్త బంగారం ముక్కే, మంగళసూత్రం కాదు. ఇంకా అప్పుడు అబ్బాయి మంత్రం చెప్పి తాలిబొట్టు కడతారు కదా, ఆ మంత్రాన్ని కూడా పరిచయం ఇవ్వాలి. తాలిబొట్టు ఎప్పుడూ మెళ్ళలో నుంచి తీయకూడదు. నల్లపూసలు మంగళసూత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చెబితేనే తెలుస్తుంది. నేను స్టైల్గా నల్లపూసలు వేసుకున్నంత మాత్రం అది మంగళసూత్రం కాదు. మంగళసూత్రం వేరు, నల్లపూసలు అంతేనండి. ఇంకా అంత ఖర్చు పెట్టి దాత ఎవరు? ఏ దాత? కన్యాదాత. అంత ఖర్చు పెట్టి వివాహం చేసి పంతులు గారు కూర్చోబెట్టి మాంగళ్య పూజ పెళ్లికొడుకు చేత పెళ్లికూతురు చేత మీ ఇద్దరి చేత చేయించి మంగళసూత్రం మంత్రం చెప్పి కట్టించే ప్రయోజనం ఏముంది? తీసుకొక్కారని తెలిస్తే. ఉద్యోగం చేస్తుంటే మంగళసూత్రం చేసి రావుతున్నారా? ఇప్పుడు అలాంటి ఉద్యోగం దేనికి? మీకు మిమ్మల్నిగా గౌరవం ఇవ్వనప్పుడు ఆ ఉద్యోగం చేస్తారా? మరి అలాంటప్పుడు ఎందుకు ఉద్యోగంలో వస్తున్నారని తీసేటప్పుడు ఇంకెందుకు ఆ ఉద్యోగం? మీరు సంపాదించే రూపాయి ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం, మీ తర్వాత తరం కోసం. అవునా? మరి మీకే విలువ లేనప్పుడు ఇంకా ఆ రూపాయికే విలువ ఉంటుంది? మీరు తెచ్చిన రూపాయికి మీకు మీరే విలువ ఇవ్వట్లేదు. మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రికి, మీ భార్యకి కానీ మీ భర్త కానీ మీరు విలువ ఇవ్వండి. చెప్పిన వాగ్దానానికి, కట్టిన మంగళసూత్రానికి విలువ ఇవ్వండి. మాంగళ్యం మీదే లక్ష్మీదేవి భూదేవి నల్లపూసల మీద చెప్పడం నా ధర్మం. గురుస్థానంలో ఉన్నారు కాబట్టి విన్నారా? సంతోషం. వినలేదా? మీ ఇష్టం. అంతకుమించి మనం చెప్పకూడదు. ఎందుకంటే చెప్పడం గురుస్థానంలో ఉన్నప్పుడు తప్పును తప్పే అని చెప్పాలి, ఒప్పును ఒప్పే అని చెప్పాలి. మీరు చెప్పిన దానికల్లా డబ్బులు ఇస్తారని తలకి ఒప్పుకోకూడదు. అవునా? జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. గట్టి మేళం, గట్టి మేళం. ఓ
धिय प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जातान्यनिश्यमानां च अमृते सत्ये प्रतिष्ठिता।